బైబిల్ గ్రంథాలు తెరిస్తే దేవుని వాక్యం చదువుకుందాం. ఈ పూట పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే బయలుదేరిపోతాంరా. పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే దేవుని వాక్యం చదువుకుందాం. చాలా సంతోషంగా ఉందన్న మిమ్మల్ని చూస్తే. బిడ్డలారా, సమయానికి వచ్చేసారు మీరు. మిమ్మల్ని కూడా నేను సమయానికి పంపించేస్తాను. ఆదికాండం తీయండి ఒకసారి. ఈ పూట మరొక మాట చదువుకుందాం దేవుని సన్నిధిలో. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి ఒకసారి. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ఏం రాయబడిందంటే, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చదివినటువంటి ఈ మాట మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. కొందరు అనుకుంటున్నారు, బిడ్డలు, పాస్టర్ గారు మనకి ఉదయాన్నే పెట్టడానికి కారణం ఏంటి, ఇంకా అర్థం కావట్లేదు కొంతమందికి, ఏం సార్ ఇన్వాల్వ్ చెప్పాడు అని. దేవుని బిడ్డలరా, నేను ఎందుకు పెట్టానంటే అందరం దగ్గర ఉండేవాళ్ళమే. మీకే ఉదయాన్న పెట్టేస్తే రేపు వచ్చే వారం నుంచి 7 నుంచి 9 దాకా మీకు ఉదయాన్నే మీరు దేవుని ఆరాధించి వెళ్ళిపోతారు. తర్వాత ఫ్రీ అయిపోతారు. మీరు సాయంత్రం ఎల్లాయిపాలెం పోవాలంటే 2 సార్లు తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది అనుకున్నాము. ఫస్ట్ రోజే మంచి రిజల్ట్ చాలు. మీరు ఇలా రాగలిగితే మీ కుటుంబాలు నిశ్చయంగా దీవించబడతాయి. అక్కడి నుంచి మేము సాయంత్రం అట్టే ఎల్లాయిపాలెం పోతాం. కాబట్టి బిడ్డలారా, సమయం దేవుంది. ఎప్పటికైనా రావాలి, ఎప్పుడైనా పోవాలి, ఎప్పుడైనా మార్చుకోవాలి. మన కరోనాలో మొత్తం మూసేయండి 4 గంటలకు కూడా కూడుకున్నాం కదా. సమయాన్ని బట్టి ప్రభు తప్పదు మనకి ఆరాధించాలి. రైట్, అది కారణం. ఎల్లాయిపాలెంలో మనం కలుసుకోవాలని దూరం అయిపోతుందని మార్చడం జరిగింది. మీకు కూడా దీవెనకరంగా, అంతే. ఇంకా మర్చిపోండి దాన్ని. ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. మనం చదివినటువంటి వాక్య భాగంలో విశ్వాసులకు తండ్రిగా పిలవబడి దేవుని స్నేహితుడిగా పేరు సంపాదించుకొని తాను దేవుని పిలుపు అందుకున్న రోజు నుండి, అనగా తన 75 సంవత్సరాల వయసు నుండి 140 సంవత్సరాల వయసు వరకు, అనగా ఇంచుమించు 70 సంవత్సరాల పాటు నమ్మకస్తుడుగా దేవుణ్ణి గట్టిగా పట్టుకొని పరిశుద్ధతని ఆశ్రయించి పిలిచిన దేవుణ్ణి బాధ పెట్టకుండా నమ్మకస్తుడుగా బ్రతికిన అబ్రహాము గారి గురించి, లేదా అబ్రహాముగా మారకముందు ఆయన అబ్రాముగా ఉన్నటువంటి ఆయన జీవితంలో జరిగిన ఒక సంగతి మనం చదివాం ఇప్పుడు. అది ఏంటంటే, అబ్రాము బహుధనవంతుడుగా ఉన్నాడని రాయబడింది ఇక్కడ మనం చదివిన వాక్యంలో. అబ్రాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెనో అని బైబిల్లో రాసాడు దేవుడు. ఆ మాట అంటే ఖచ్చితంగా మనం దాన్ని పట్టుకోవాలి. అబ్రాముకు వెండి బంగారం ఇచ్చాడంట దేవుడు, పశువులు ఇచ్చాడంట, బహుమంది పనివారు ఉన్నారు. తన ఇంట్లోనే పుట్టి పెరిగిన వాళ్ళు 318 మంది దాసులు ఉన్నారు. వాళ్ళు తన ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళే. బయట నుంచి వెండితో కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంచుమించుగా నాకు తెలిసి దాసులు అంటే ఆయనకి 1000 మంది కంటే పైన 1000 మంది ఉండొచ్చు. 1000 మందిని చాకే అంత సమృద్ధి, ధనం, వందలాది మందిని పోషించగలిగిన సమృద్ధి, వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడు అబ్రాము అని మనం చదివాం ఇక్కడ. పాస్టర్ గారు, ఈరోజు మీరు మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, దేవుని ప్రజలు ధనవంతులగుట దేవుని చిత్తమా? టాపిక్. దేవుని ప్రజలు క్రైస్తవులు ధనవంతులగుట దేవుని చిత్తమా? క్రైస్తవులు ఆశీర్వదించబడటం దేవుని చిత్తమా? దేవుని ప్రజలు ఆశీర్వదించబడడం దేవునికి ఇష్టమేనా? లేకపోతే ఒకసారి దాన్ని కదిలి, ఆ వైర్ కదిలి వచ్చి కదిలి ఆగిపోయి చూడన్నా.
ప్లగ్ కదిలి అన్న, గట్టిగా కదిలి తీసి మళ్ళీ పెట్టానా. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజలు ధనవంతులు అవ్వడం దేవుని చిత్తమా? కొంతమందికి, చాలామందికి కూడా అసలు మనల్ని దీవించడం దేవునికి ఇష్టమేనా? మనం ఆస్తి సమకూర్చుకోవటం ప్రభు చిత్తమా అని మనం చాలామంది తెలియదు అనమాట. ఎట్లా అర్థం చేసుకోవాలి? బైబిల్ ఏం చెప్తుంది? మనం ఆహారము అన్నపానాలు కలిగి, అవసరమైతే వెండి బంగారాలు కూడా కలిగి సమృద్ధిగా ఉండటం దేవుని చిత్తం కాదా? లేకపోతే బైబిల్ ఏం చెప్పింది, మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని కొంతమందికి తెలియదు నిజంగా. అందుకని దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుకుంటాడంటే, ఆర్థికంగా పదార్థ సంబంధమైన దీవెన, భౌతిక సంబంధమైన దీవెన, భౌతిక సంబంధమైన దీవెన నిజంగా మనకు ఉండాలని దేవుడు కోరుకుంటాడా అంటే అవుననే చెబుతుంది దేవుని వాక్యం. అబ్రాహాముని దీవించిన దేవుడు ఈరోజు 2024 సంవత్సరంలో నిన్ను నన్ను కూడా దీవించాలని కోరుకుంటున్నాడు. ఖచ్చితంగా ఆయనకు ఆశ. ఒక మాట చెప్పాలంటే, మన పిల్లలు దీవించబడటం మనకి ఇష్టమా లేదా? ఆ మాట చెప్పండి. మన పిల్లలు దీవించబడాలని మనకి ఇష్టమా లేదా? ఇంకంతే కదా. మన పిల్లలు బాగుండాలని మనం ఎలా కోరుకుంటున్నామో, రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి కొన్న మనమందరం బాగుండాలని దేవుడు ఆటోమేటిక్ కోరుకుంటాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ ఆహారము, తిండి, వస్త్రము కలిగి, నివాసము కలిగి, సమృద్ధి కలిగి బ్రతకటం దేవుని చిత్తం. మొదటగా ఇది గుర్తుపెట్టుకోవాలా బిడ్డలారా. అబ్రాహాము గారిని దేవుడు రమ్మని పిలిచాడు. అతను 75 సంవత్సరాల వయసులో మెసపతోమియా ప్రాంతం, నేటి ఇరాక్ దేశంలో ఉర్ అంటారు. ఆ ఊరు పేరు ఉర్ అంటారు అనమాట. దాన్ని తెలుగులో ఊరు అని రాశారు. ఈ ఉర్ అనే పట్టణ నివాసి అబ్రహాం గారు మారు మనసు పొందకముందు ఆయన చంద్రదేవతలను పూజిస్తున్న పూజారి గారు కుమారుడు అని చరిత్రలో కొంతమంది చెప్తారు. చంద్రదేవులను పూజించేవాళ్ళు. నేడు ఇరాక్లో ఉన్న వాళ్ళందరూ మన ముస్లిం సహోదరులే కదా. ఆ కేటగిరీకి చెందిన వ్యక్తి అనమాట అబ్రహాం గారు. అందుకే వాళ్ళ సింబల్లో చంద్రుడు కనపడుతుంటాడు మనకి. చంద్రదేవతను పూజిస్తున్న పూజారి గారి కుమారుడు. ఆ విగ్రహాలని అమ్ముకుంటున్నారనమాట. బొమ్మలు అమ్ముకునే కుటుంబం. ఆ కుటుంబంలో నుండి దేవుడు అబ్రహాముని వేరు చేసుకున్నాడు ప్రత్యేకంగా తన కోసం. అబ్రహమా, నీవు లేచి నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ స్వదేశం నుండి బయలుదేరి సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళితే నేను నిశ్చయంగా, రెడ్డిష్ రాకుండా చూసుకోమా, రెడ్డి తగ్గితే తగ్గిపోద్ది. నేను చూపించే దేశానికి నువ్వు వెళితే నేను నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను. నువ్వు అడుగు పెట్టు చోటల్లా నేను నీ సంతానానికి ఇస్తాను. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తానని దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. నా మాట వింటే, నా మాటకు లోబడితే, నువ్వు బయలుదేరి వస్తే, నా మాట ప్రకారం నువ్వు చేస్తే, పిలిచి తీసుకొని వెళ్ళిన నేను నిన్ను మోసం చేయను, నేను నిన్ను అన్యాయం చేయను. నా మాట విని గనక నువ్వు వచ్చావంటే నేను నిన్ను అన్యాయం చేయను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చినట్లుగా దేవుని మాట విని ఎక్కడికి వెళుతున్నాడో తెలియని వాడై భార్యని వెంట పెట్టుకొని, తమ్ముడు కొడుకు లోతుని వెంట పెట్టుకొని బయలుదేరి దేవుడు చూపించిన కానాను దేశానికి వచ్చి చేరితే కొద్ది రోజుల తర్వాత మనం చూస్తే 12వ అధ్యాయంలో పిలిచాడు, 13వ అధ్యాయంలో ఒక్క అధ్యాయమే, అంటే కొన్ని సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు కానాను దేశంలో ఉన్నటువంటి అబ్రహాం గారి గురించి దేవుడు రాస్తున్నాడు. అబ్రాము గురించి. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడు. అయితే ఇదంతా అబ్రహాం గారు కష్టపడి సంపాదించిన డబ్బు కాదన్న, కష్టపడి సంపాదించి చెమట వచ్చి సంపాదించే ధనం కాదు. ఏం జరిగిందంటే ఆ 12వ అధ్యాయం దగ్గరికి వెళితే, మనం 12వ అధ్యాయం దగ్గరికి వెళితే 17వ వచనం నుంచి చూడండి. 10వ వచనం నుంచి అప్పుడు ఆ దేశంలో అనగా కానాను దేశంలో కరువు వచ్చింది.
ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు, ఇంక తర్వాత మనకు తెలుసు, ఐగుప్తుకి వెళ్ళాడు అబ్రాం గారు. ఐగుప్తుకి వెళితే ఐగుప్తును పరిపాలిస్తున్న రాజుగారు దగ్గర పనిచేస్తున్న సేవకులు, ఐగుప్తులో కొత్తగా వచ్చి గుడారాలు వేసుకొని ఊరు బయట కాపురం ఉంటున్న అబ్రాము గారి భార్య శారయిని గురించి రాజుగారి కోటలో పొగడుతున్నారు. అయ్యా, మన ఊరికి ఒక ఆవిడ వచ్చింది రాజుగారు, మన స్త్రీలలో కూడా లేరు అంత అందగత్తెలు. అయ్యా, మేబీ ఆ అమ్మాయికి వివాహం అయినట్లేదు, వివాహం కాని అమ్మాయి అయినట్టు, చాలా బాగుందయ్యా, చాలా బాగుందయ్యా అని. ఈ గొడవ ఇప్పటి నుంచి కాదు, ఇన్ని సంవత్సరాల చిన్న చూడండి, అబ్రహాం గారి కాలంలోనే ఉంది ఈ గొడవ. వాళ్ళ ఊరికి వచ్చినటువంటి ఆ కరువు తప్పించుకోవడానికి, కానాను దేశంలో కరువు తప్పించుకోవడానికి ఐగుప్తుకు వస్తే, ఆ ఫరో రాజు గారి కోటలో ఆయన ముందు పనిచేస్తున్న సేవకులు అంతా పొగడుతున్నారు. పొగిడిన తర్వాత రాజుగారు అంత బాగుందా, అంత బాగుందని ఈయనే వెళ్ళి చూశాడు, నచ్చింది. ఏయ్యా, ఏమద్దు నీకు? మనకు తెలుసు, ఐగుప్తీయులు గనక నా భార్య అని చెప్తే ఎక్కడ అబ్రహాముని చంపేస్తారేమోనని, చంపేసి ఆమెను తీసుకెళ్ళిపోతారనని భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారు. అమ్మాయి, నువ్వు అన్నని చెప్పు, నేను చెల్లని చెప్తాను, ఏం చేద్దాం, తప్పించుకోవాలి అని. ఎందుకంటే ఒంటరిగా వచ్చారు ఆ ప్రాంతానికి, సపోర్ట్ లేదు, ఆదరించేవాళ్ళు లేరు, తర్వాత దయ చూపేవాళ్ళు లేరు, తోడెవరు లేరు. ఒక దేశమంతా వచ్చి పడిందంటే అబ్రహాం గారు అతని జనాభా ఏం చేయగలుగుతారు? అందువల్ల భయపడిపోయి అన్నా చెల్లని చెప్తే తీసుకెళ్ళిపోయాడు ఆమెని. ఆ తర్వాత దేవుడు ఒకరోజు కలలో ఫరో కనబడి, ఫరో రాజు ఆమె మీద చెయ్యి వేయకుండా, చాలా చక్కగా ఉంటుంది అక్కడ చదువుకుంటే, మన సబ్జెక్ట్ ఇది కాదు కాబట్టి నేను త్వరగా చెప్పేస్తున్నా. ఎప్పుడైతే అబ్రాము గారి భార్య అయిన శారయిని తీసుకొని వెళ్ళాడో, 15వ వచనం చూడండి, ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి. 14లో చూస్తే, అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరూ శారయిని చూసినప్పుడు చాలా అందంగా సౌందర్యం కనబడిందంట. అందువల్ల ఫరో అధిపతులు ఆయన ఎదుట ఆమెను పొగిడేసరికి ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడింది. పోయి తీసుకురాండ్రా, మాట్లాడి తీసుకురానని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆమెని అబ్రహాం గారి దగ్గర నుంచి ఫరో ఇంటికి తీసుకెళ్లారో, 16వ వచనం, అతడు ఆమెను బట్టి, అంటే శారయిని బట్టి, శారయిని తీసుకెళ్ళిపోయాడు కదా ఫరో గారు, అంటే నీ దగ్గర నుంచి ఒక అమ్మాయిని నేను తీసుకొచ్చుకున్నాను కాబట్టి నీకు కట్నం ఇస్తానని అబ్రహాం గారు కట్నం ఇచ్చాడంట. కట్నంలాగా మేలు చేశాడు ఫరో. ఎలా చేశాడు? అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడేనో. అంటే శారాయి గారిని తీసుకెళ్ళినందుకు కట్నంగా ఆయన ఏమనుకున్నాడు, ఇంకా శారాయి నా దగ్గరే ఉండిపోద్ది, ఇంక ఈ అమ్మాయి నేనే చేసుకుంటాను, పెళ్లి కాలేదు కదా. ఆడ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందే? అబ్రహాం గారికి 75 అంటే 70 అంటే ఆమెకు 60 సంవత్సరాల వయసులో ఆమెకి యవ్వన కనిలాగా ఉందన్నమాట. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. మొత్తం ఆస్తి ఫుల్గా ఇచ్చేశాడు. అబ్రహాం గారి దగ్గర ఉన్న చాలా తక్కువ. ఇప్పుడు ఫరో ఇచ్చిన ఆస్తి వచ్చేసరికి గొప్ప ధనవంతుడు అయిపోయాడు అనమాట. ఎందుకు ఇచ్చాడు ఆస్తి? శారాయిని తీసుకెళ్ళిన వాళ్ళు ఇచ్చాడు. బాగా వినండి, మొత్తం ఆస్తి ఇచ్చాడా? ఇంక ముహూర్తం పెట్టుకున్నాడు, పెళ్ళికో ఏదో మొత్తం ముహూర్తం పెట్టుకున్నాడు. ఒకరోజు అకస్మాత్ కల్లో వచ్చేసాడు. భార్య పోయి పరాయి వాడి దగ్గర ఉంటే ఏ భర్తకి నిద్ర వస్తుంది? ఏ భర్త సంతోషంగా ఉండగలుగుతాడు? నేను చెప్తున్నా, అది అనుభవించిన వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. కన్నీళ్ళు విడిచి రాత్రింబగళ్ళు ప్రభు పాదాలు పట్టుకొని, నువ్వు రమ్మంటే వచ్చాను ప్రభువా, నువ్వు పిలిచావు కదా, నా భార్యని క్షేమంగా తీసుకురయ్యా, అక్కడ ఎట్లా ఉందో ఒంటరిగా దిగులు పడుతుందేమో అని ఆయన ఎన్నో రాత్రులు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆల్రెడీ తీసుకొచ్చిన దేవుడు అని చూసుకుంటాడు. అబ్రహాం గారు చేసినా చూసుకుంటాడు, చేయకపోయినా చూసుకుంటాడు. పిలిచాడు కదా బిడ్డలారా. కాబట్టి ఒక రాత్రి వేళ ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోని గద్దించాడంట. ఈ రోజు నుంచి నీ ఇంట్లో మొత్తం వేదనలే. ఎవరయ్యా నువ్వు? నేను యెహోవా. ఏంటయ్యా? ఒక వ్యక్తి దగ్గర నుంచి నువ్వు అమ్మాయిని తీసుకొచ్చావు, శారాయిని తీసుకొని వచ్చావు. అవునయ్యా, మ్యారేజ్ చేసుకుందామని. మ్యారేజ్ చేసుకోవడం వెంటరా తలకాయలేనోడా? ఆమె ఆల్రెడీ ప్రవక్తకు భార్య, అతడు ప్రవక్త, అతని కోసం ప్రార్థన చేస్తాడు. పెళ్ళయిందా?
అయ్యా నాకు చెప్పలేదయ్యా, అయ్యా నాకు చెప్పలేదయ్యా, పెళ్ళయిందని తెలిసి నేను తీసుకురానయ్యా, అయ్యా అయ్యా. అప్పటికే అంట బైబిల్ రాయబడింది, ఫరో ఇంటి వారిని దేవుడు మహావేదనల చేత, 17వ వచనం, అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారయిని బట్టి ఫరోని అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. బా బా, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఎంత అద్భుతమైన దేవుణ్ణి కలుగున్నామక్క మనం చెల్లెళ్ళరా. మనకు ఏదైనా చెయ్యాలని చూస్తే, ఆయన పిలుపులో మనం ఉన్నట్లయితే, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళం అయితే, ఆయన కోసం బ్రతికే వాళ్ళం అయితే, నిశ్చయముగా దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడతాడు యేసు నామంలో. ఆయన వెళ్ళి వాళ్ళతో వాదమాడతాడు, వ్యాజ్యమాడతాడు. రాజులు, ఫరో రాజు గుండె అదిరిపోయింది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వేదన చేత బాధించాడు దేవుడు. ఒక్కరికి పిల్లలు పుట్ల, పంటలు ఆగిపోయాయి. ఏమైందో తెలియదు. అంటే నేను అనుకుంటాను ఇంచుమించుగా సంవత్సరం, ఒక 9 నెలలు, సంవత్సరం వరకు ఉంటుంది, ఉన్నిందేమో అక్కడ వాళ్ళ ఇంట్లో, మనకు తెలియదు. ఎన్ని రోజులు ఆమె ఆ ఇంట్లో ఉందో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, మొత్తం మీద ఫరోకి అర్థమైపోయింది. ఆ బాధలు చూసి, వద్దురా నాయన ఈ బాధలన్నీ, అబ్రహాం గారు పిలిపించి ఆమెని ఆయన చేతులకు అప్పగించాడు. ఆయన చేతులకు అప్పగించాడు, కానీ ఇచ్చిన ఆస్తి మళ్ళీ వెనక్కి తీసుకోవాలా. ఇంకేం తీసుకుంటాడు? ఇచ్చేసాడు, ఇంకేం తీసుకుంటాడు? ఇప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా దయచేసి మా ఊరిలో నుంచి వెళ్ళిపోండి, మీరు, మీ వల్ల మా ప్రాంతం అంతా వేదనతో నిండిపోయింది, వెళ్ళిపోండి మా ఊరిలో నుంచి అని చెప్పేసరికి అబ్రహాం గారు తన భార్యని తీసుకొని మరలా కనాను దేశానికి వచ్చేసినట్టుగా మనం అక్కడ చదువుతాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు అబ్రాహాము కీడి చేయాలనుకున్న ఫరో చేతే అబ్రాహాముకి ఆస్తిని ఇప్పించి మరలా తన భార్య మీద ఈగ వాలకుండా రక్షించి క్షేమముగా పవిత్రంగా మరలా తన భార్యని అబ్రాహాంకి అప్పగించిన రోషం గల దేవుడు మనకు ఎక్కడ కనబడుతున్నాడు. మొత్తం మీద అబ్రాహాం గారికి ఆస్తి ఎలా సమకూడిందో మీకు చెప్పే ఇప్పుడు దాకా. తాను కష్టపడి సంపాదించిన దానికంటే ఫరో రాజు దగ్గర నుంచి ఇప్పించాడు దేవుడు. పూర్తిగా తెలుసుకోకుండా అందంగా ఉందని పరాయి వాడి సొమ్ములాకి వెళ్ళిపోతే, అది పిలిచిన వాడి సొమ్ములాకి వెళ్ళిపోతే దేవుడు ఒప్పుకుంటాడా? అసలు ఎందుకు వచ్చాడు అబ్రాహాం అక్కడికి? దేవుడు పిలిచాడు కాబట్టి వచ్చాడు. దేవుడు పిలిచిన బిడ్డల జోలికి వెళితే అట్టే ఉంటుంది, అంత పోగొట్టుకోవటమే. మొత్తానికి చివరికి ఇప్పుడు మరి అబ్రహాం గారి సంపద విస్తారం అయిపోయింది. అబ్రహాం గారికి వెండి బంగారం సమృద్ధికి ఇచ్చాడు దేవుడు, పశువులు ఇచ్చాడు దేవుడు. బిడ్డరా, నేను చెప్తున్నాను చూడండి, దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, మనకు అక్కరగా ఉన్నవేవో మనం అడుగక మునిపే దేవునికి తెలుసు. చెప్పండి, మనకి ఏది అవసరమో, ఏది అక్కరగా ఉందో అవి మనం దేవుని అడగక ముందే అన్నీ దేవుడు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మనము భౌతికంగా, పదార్థపరంగా మంచి ఇల్లులు కలిగి, వెండి బంగారాలు కలిగి, బహుధనవంతులుగా మారడం, ఆశీర్వదించబడటం, దీవించబడటం దేవునికి ముమ్మాటికి ఇష్టం. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాన్ని తప్పక దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనం నమ్మాలా. అయితే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఆర్థికంగా దీవించబడటమే నిజమైన ఆశీర్వాదం అని అనుకోకూడదు. మరలా చెప్తున్నా వినండి బాగా. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఆర్థికంగా దీవించబడటమే నిజమైన ఆశీర్వాదం. మంచి ఇల్లులు కట్టుకొని, కారులు కొని, బంగ్లాలు కట్టుకొని తిరగడమే నిజమైన ఆశీర్వాదం అంటే అదే అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఫ్రేమ్ మార్చం ఒకసారి. ఎప్పుడు అనుకోకూడదు పెట్టారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఏం చెప్పాను ఇప్పుడు? దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా, జోసెఫ్ అన్న, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా పదార్థ సంబంధమైన ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం. పేదరికంలో ఉంటే వాడు దరిద్రుడు, శాపగ్రస్తుడు, ఏదో తప్పు చేశాడు, అందుకే దేవుడు అతను దీవించలా. ఇతను బాగా ఇల్లు కట్టుకున్నాడు, కార్లు కొన్నాడు, ఉద్యోగాలు వచ్చాయి, పిల్లలు బాగా సెటిల్ అయ్యారు, వీళ్ళు నిజంగా దేవుడు దీవించబడిన వాళ్ళు. అసలు ఆశీర్వాదం అంటే ఆర్థికంగా, భౌతికంగా దీవించబడటమే అనేది మన హృదయాల్లో ఎప్పుడు ఉండకూడదు. దేవుడు మనల్ని దీవిస్తాడు, కానీ అదే నిజమైన ఆశీర్వాదం అనుకోకూడదు. అలా అనుకుంటే మనకంటే కొన్ని కోట్ల మంది బాగానే సంపాదించుకున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు, దుర్వ్యాపారాలు చేసి బ్రాందీ షాపులు పెట్టి లక్షల కోట్లు సమకూర్చుకున్నారు.
రాజకీయాలు సంపాదించుకుంటారు, మనకంటే బాగానే ఉన్నారు. మరి అదే నిజమైన ఆశీర్వాదం ఎలా అనుకోవాలి అంటే సార్ మాకు ఏం అర్థం కావట్లేదు మీరు చెప్పే మాటలు. దేవుని ప్రజలు ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే దేవుడే మనలను దీవించాలని కోరుకుంటున్నాడు కదా. దేవుని చేత దీవించబడటమే మన ఆశీర్వాదం, గుర్తుపెట్టుకోవాలా. దేవుని ద్వారా దీవించబడిన వాళ్ళే నిజ క్రైస్తవులు. మనం లోక సంబంధమైన అక్రమమైన అన్యాయమైన ఆస్తిని మనం సమకూర్చుకోకూడదు. దేవుడే మనల్ని దీవించాలి, అదే నిజమైన ఆశీర్వాదం. అసలు మన ఆర్థిక సంబంధమైన స్థితిగతుల మీద దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఎలా సంపాదించాలని కోరుకుంటున్నాడో, ఎలా మనల్ని దీవించాలని కోరుకుంటున్నాడో, అసలు ఎలా దీవించబడతామో బైబిల్లో కొన్ని మాటలు చూపిస్తాం మీకు. బాగా వినండి, పాయింట్లో ఉండండి మీరు బిడ్డలారా. దేవుని ప్రజలు ధనవంతులు అవ్వటం దేవుని చిత్తమా? క్రైస్తవులు ఆస్వాదించబడటం దేవునికి ఇష్టమా? మూటికి ముమ్మాటికి ఒకే అధ్యాయంలో మనం అబ్రహాం గారి దగ్గర చూసామో, బైబిల్ అంతా చూస్తాం, కొత్త నిబంధనలో కూడా చూస్తాం. దేవుడు తన బిడ్డల్ని దీవించడం మూటికి ముమ్మాటికి ఆయన ఇష్టమే. కానీ అదే నిజమైన ఆశీర్వాదం అని మనం అనుకోకూడదు. ఎందుకంటే నంబర్ 1 ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం చూడతాముడే. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే చక్కని మాట. ఇజ్రాయేల్తో దేవుడు చెప్తాడు ఆ మాట. ఏముంది అక్కడ? కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటని జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. దేవుడు ఏం చెప్పాడు తెల్ల? మీలో బీదలు ఉండరు. మీలో బీదలు ఉండరు. క్రైస్తవులు దీవించబడడం దేవునికి ఇష్టమా? అసలు మీలో బీదలు ఉండరని చెప్తుంటే, మీలో పేదరికం ఉండదు. మీలో బీదలు ఉండరు. ఎందుకు? దేవుని ఆజ్ఞలు విన్నారు కాబట్టి, దేవుని వాక్యం అనుసరించి నడుస్తున్నారు కాబట్టి, దేవుని చిత్తాన్ని చేస్తున్నారు కాబట్టి, దేవుని కొరకు నడుం కట్టుకున్నారు కాబట్టి, శరీర ఆశలు చంపుకుంటున్నారు కాబట్టి, దేవునితో నడుస్తున్నారు కాబట్టి, దేవుడే పేదరికాన్ని పోగొట్టి ఒకప్పుడు పేదరికంలో ఉన్న వారిని ఈరోజు దేవుడు పేదరికంలో నుంచి పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే వాక్యపు నీడలో బ్రతికే వారిని దేవుడు పేదరికము నుండి బీదరికము నుండి లేవనెత్తుతాడు. చెప్పాను మీకు, దేవుడి చేతనే మనం ఆస్వాదించబడితే అది నిజమైన ఆశీర్వాదం. లోకంలో ఆస్వాదించబడటం కాదు, సాతాను కూడా ఆశీర్వదిస్తాడు మనల్ని. సాతాను కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక్కొక్కసారి మనల్ని దేవుని నుంచి పక్క లాక్కెళ్ళడానికి. నువ్వు ఆదివారం షాప్ పెట్టు, ఏం ఆదివారం తెచ్చి పోకపోతే ఎంత వస్తుంది అనుకుంటావు? చెప్పి షాప్ పెట్టు, ఆదివారం వచ్చిన పని చేసుకో, 2000 3000 4000 మిగులుతుంది నీకు ఈరోజు. ఈఎంఐ కట్టుకుందు, ఆ పొదుపు కట్టాలి కదా. ఏమి ఆదివారం తెచ్చి పోకపోతే చెల్ల మరి మామిడిపూడి చెల్ల అన్న, చెల్లి పేరు ఏం పేరన్నా అన్న? సిప్పోరా. రైట్. ఆదివారం పోకపోతే ఏమే ముందు ఎంత వస్తుంది ఇక్కడ నీకు? సాతాను గడ ఏంటంటే అట్లా మనల్ని దేవుని దూరం చేసి వడ్డీలు తీసుకో, వడ్డీలు పెట్టుకో, అది చేసుకో, మొత్తం మీద వాడు అన్యాయంగా అక్రమంగా జలగల్లాగా ప్రజల్ని బాధ పెట్టి ప్రజల రక్తం తాగి పైకి రమ్మని చెప్తాడు అనమాట. కానీ దేవుడు ఎలా చేస్తాడో తెలుసా? వాక్యపు నీడలో బ్రతుకుతున్న వాళ్ళని ఆయనే ఆశీర్వదిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీలో బీదలు ఉండరు అంతే. మన పేదరికాన్ని తొలగిస్తానని వాగ్దానం ఇస్తున్న దేవుడు ఎప్పుడు చేస్తాడో కూడా మీకు తెలుస్తుంది. దేవుడు ఎప్పుడు చేస్తాడు? ఆయన ఆజ్ఞలు విని వాటిని అనుసరించి వాటిని నడుచుకుంటే, వాక్య ప్రకారం బతికితే మనలో ఉన్న పేదరికాన్ని పూర్తిగా తీసేసి అబ్రాహామును దీవించినట్లుగా గొప్పగా మనల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. తర్వాత ఇంకొక మాట కూడా చూడండి, మన పట్ల దేవుడు మనం ఎలా దీవించబడి దేవుడు కోరుకుంటున్నాడో అక్కడే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూడతాముడా, 28:12. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివితే ఆడేముందంటే, యెహోవా నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశం అనే తన మంచి ధననిధిని తెరుచును. ఎప్పుడైతే ఆయన మంచి ధననిధి తెరుస్తాడో నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. అంటే
ఒకరికి అప్పులు ఇస్తున్నారు అంటే వీళ్ళు పేదవాళ్ళ ఉన్నోళ్ళనా? ఒకరికి అప్పులు ఇస్తున్నారంటే, అడిగినప్పుడు వాళ్ళకి డబ్బు ఇస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు ఉన్నోళ్ళే అయి ఉంటారు. ఇతరులకు ఇచ్చేటట్టుగా ఉన్నారంటే, అప్పులు ఇస్తున్నారంటే ఉండేవాళ్ళే. అంటే దేవుడు తన బిడ్డలు ఇతరులకు అప్పు ఇవ్వాలనే కోరుకుంటున్నాడు, అప్పులు చేయాలని కాదు కదా. ఎట్లారా మనం ఈరోజు అప్పుల్లో ఉన్నాం, ఎప్పుడు ఇలాగే ఉన్నాం. నేను చెప్తున్న వాక్యం అనే గొడుగు కిందకి మీరు వస్తే, వాక్యం అనే గొడుగు కిందకి మనం వస్తే, వాక్యం అనే గొడుగు కిందకి మనం వస్తే నిశ్చయముగా దేవుడు మన కొరకు తన ఆకాశం అనే ధననిధి, దేవుడు మన కొరకు తెరవబోతున్న మార్గం పేరేంటంటే ఆకాశం అనే మంచి ధననిధి. ఆయన కోసం బ్రతుకుతున్న తన ప్రజలని దీవించడానికి, వారు చేస్తున్న కార్యాలు ఆశీర్వదించడానికి దేవుడు తెరవబోయే ఆ ద్వారం పేరు ఆకాశం అనే మంచి ధననిధి. ధననిధి తెరస్తాడు దేవుడు మన కోసం. ఆ ధననిధిలో నుండి కురుస్తున్న వర్షం నీ కుటుంబం మీద పడి, నీ దేశం మీద పడితే అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఆ వర్షానికి తడిచి అనేకులకు అప్పులు ఇస్తావంట. అక్కడను దేవుడు మనం అడ్జస్ట్ చేస్తాడు, అది అనేకులకి అప్పు ఇచ్చేటట్టు చేస్తాడు. నిజం చెప్పండి తల్లే, ఈరోజు ఇంకా ఎందుకు మనం ఆ స్థితి రాలేకపోతున్నాం? ఎందుకు ఇంకా లేలేకపోతున్నాం? ఎందుకు ఇంకా దీవించబడ? నేను చెప్తున్నాను, మనము వాక్యం అనే గొడుగు కిందకి ఇంకా పూర్తిగా రాలేదు. ఆదివారం పూట వచ్చి ప్రార్థన చూసుకొని 2 మాటలు విని వెళ్ళిపోతున్నామే కానీ ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి మరలా మందిరంకి వచ్చే వరకు వాక్యం అనే గొడుగు కింద మనము ఉండడం లేదు. సిన్సియారిటీ లేదు భక్తిలో, సీరియస్నెస్ లేదు భక్తిలో, రోషం లేదు భక్తిలో. లోకస్తులతో కలిసి సహవాసాలు కలిసిపోతున్నాం, సినిమాలు వదలలేకపోతున్నాం, టీవీలు మానలేకపోతున్నాం, మన సమయాన్ని అంతా చెడు తత్వాన్ని చూడడానికి ఫోన్లకే పరిమితం అయిపోయింది. దేవుని దగ్గర మోకాళ్ళు వచ్చే సమయం తక్కువ, బైబిల్ చదివే అసలే లేదు. నువ్వు రోజులో దేవుని కొరకు ఎంతకాలం గడుపుతున్నావో గుండె మెచ్చి చెప్పగలతావా? అదేమంటే నేను పనులకు పోతున్నాను సార్, మేము పనులు చేసుకోవాలి. అయితే సో వాట్? పని చేసుకుంటే దేవునితో గడపవా? దేవునితో నిలబడవా? వాక్యం ఏం చెప్పిందో ఆలోచించవా? నీ కళ్ళని, నీ చెవుల్ని, నీ చూపుల్ని, నీ తలంపుల్ని వాక్యానుసారం సరిచేసుకోవా? దేవుని కోసం నిలబడవా? వాక్యం అనే గొడుగు కింద నుండి అటు ఇటు తొలగకుండా జాగ్రత్త నిలబడితే కదా దేవుడు మన మీద వర్షాన్ని కుమ్మరిస్తాడు. ఏ వర్షం అది? ఆకాశం అనే మంచి ధననిధి. ఆకాశమును తన మంచి ధననిధి. తిరగరా. ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచి వర్షాన్ని కురిపిస్తాడు మన మీద. బిడ్డ, అబ్రాహాము అంత గొప్పవాడన్న కారణం ఏంటంటే యెహోవా. ఎలియాజరు తెలుసా మీకు? తిమోతేనా? ఎలియాజరు ఎవరు? అబ్రహాం గారి ఇంటి పెద్ద దాసుడు. అబ్రహాం గారి ఇంట్లో ఉన్న దాసులందరికి సీనియర్, పెద్ద దాసుడు. ఇస్సాకు గారిని పుట్టకపోయిండుంటే, ఇష్మాయేలు పుట్టకపోయిండుంటే అబ్రహాం ఆస్తంత్రికి వారసుడు ఎవరు? ఎలియాజరే. అంత నమ్మకస్తుడు అనమాట. ఆ ఎలియాజరు ఇస్సాకు గారికి భార్యను తీసుకురావడానికి అబ్రహాం గారి సొంత ఊరికి పోయి వాళ్ళ బంధువుల ఇంట్లో కూర్చొని రిబ్కా వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు. బెతూయేలుతో మాట్లాడి ఏమనంటే, అయ్యా, యెహోవా నా యజమానుని ఆశీర్వదించాడు కనుక నా యజమానుడు గొప్పవాడయ్యాడు. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం గారిని ఎవరు ఆశీర్వదించని చెప్తున్నాడు వాళ్ళతోటి? యజమానుడు, ఇతను పనివాడు చెప్తున్నాడు, పని దాసుడు చెప్తున్నాడు, అయ్యా నా యజమానుడు ఇంత గొప్పవాడు అన్న కారణం ఏంటంటే యెహోవా నా యజమానుని ఆశీర్వదించాడు, అందుకే నా యజమానుడు గొప్పవాడాడు. బిడ్డ, నేను చెప్తున్నా తమ్ముడా, నిన్ను కానీ నన్ను కానీ యెహోవాయే ఆశీర్వదించాలి. మనం దేవుని చేతనే ఆశీర్వదించబడాలా. దేవుని చేతనే మనం ఆశీర్వదించబడాలంటే వాక్యం అనే గొడుగు కిందకి రావాలా. కుడికి కానీ ఎడమకి కానీ తిరిగామంటే పోతుంది ఆశీర్వాదం. ఆ వాక్యపు నీడలో బతికితే పేదరికం పొర్రపాటును మన అంచుల్లో ఉండకుండా దేవుడు చేస్తాడు. ఆ ఆకాశం మన మంచి ధననిధిలో నుండి వర్షాన్ని కురిపిస్తే నీ మీద అనేకులకు అప్పించేటట్లుగా బిడ్డలారా దేవుడు నిన్ను చేస్తాడు. క్రైస్తవులు తమ అవసరాలకు సరిపోయినంత ఉంచుకోవడమే కాకుండా ఇంకా ఎంత మిగిలిపోద్ది, ఆ మిగిలిన దాన్ని ఇతరులకు ఇచ్చేంత దీవెనకరంగా దేవుడు మనల్ని మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంత మాత్రం అది గొప్ప దీవెన. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇతరులకు మనం అప్పులు ఇవ్వాలంటే నిశ్చయంగా మనం ఉన్నవాళ్ళం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రైస్తవులు దీవించబడటం దేవుని చిత్తమే. బిడ్డరా, కనీస అవసరతలు కూడా తీర్చుకోలేనంత పేదలుగా మనల్ని ఉంచాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ కనీసం తిండి, బట్ట, నివాసం కూడా లేనంత పేదలుగా మనల్ని ఉంచాలని దేవుడు కోరుకోవటం లేదు. కానీ ఆ కనీస అవసరతలు కూడా లేని వారికి సహాయం చేసేంత గొప్ప స్థితిలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఏం చెప్పిన తల్లి, నేను కనీస అవసరతలు కూడా తీర్చుకోలేనంత పేదరికంలో మనల్ని వదిలిపెట్టాలని దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఆ కనీస అవసరతలు కూడా తీర్చుకోలేని అనేకులకి మనల్ని దీవెనకరంగా మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది మనం ఆరాధిస్తున్న దేవుని మనసులో మన పట్ల ఉన్న గొప్ప ఉద్దేశం. ఇప్పుడు నీకు దేవుని మీద ప్రేమ కలగట్లేదు తమ్ముడా? ఒకసారి సామెత గ్రంథం తీయండి. సామెత గ్రంథం 8వ అధ్యాయం తీయండి ఒకసారి. ప్రొవెర్బ్స్ చాప్టర్ 8 వర్స్ 21, 21వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని, అది రాసుకోండి అన్నమాట, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా, నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను, మీ నిధుల్ని, వారి నిధుల్ని నేను నింపుతాను. ఇంత క్లియర్గా నన్ను ప్రేమించిన వాళ్ళని నేను ఆస్తికర్తలుగా చేస్తా, నన్ను ప్రేమించిన వాళ్ళని సమృద్ధి నింపుతా, నన్ను ప్రేమించిన వారికి అన్ని నేను సమకూరుస్తా. అయితే భయంకరమైన దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి ప్రేమించడం మానేసి లోకాన్ని, డబ్బుని, ఆస్తులను ప్రేమిస్తున్నారు. వేటి వెనక పరిగెత్తాలో వాటి వెనక పరిగెత్తకుండా, వేటి వెనక పరిగెత్తకూడదో వాటి వెనక పరిగెత్తుతున్నాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ఆస్తి మనల్ని ప్రేమిస్తూ మన వెనక నడుస్తుంది. నా మాట అర్థమవుతున్నాయా? మనం దేవుణ్ణి ప్రేమిస్తూ వెళితే ఆస్తి, అంతస్తులు, ఏవేవో ఉన్నాయో, మనకు ఏమేం కావాలో అన్నీ మనల్ని వెంబడిస్తూ పరిగెత్తుతాయి. కానీ ఇది చాలా కష్టం చేయటం. ఎందుకంటే డబ్బు అనేది ఇప్పుడు చేస్తుంది, రూల్ చేస్తుంది ప్రపంచాన్ని. డబ్బు పరిపాలిస్తుంది. దేవుడికి ఎప్పుడో తెలుసు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పాడు మనకి, మీరు సేవిస్తే నన్నైనా సేవించండి, లేదా సిరినైనా సేవించండి. మీరు దేవుడిని, సిరిని కలిసి సేవించలేరు. డబ్బు కొరకు మీరు ఆశ పెట్టుకుంటే, ధనాన్ని సంపాదించాలన్న కాంక్ష మీరు ఎక్కువైపోతే, ధనాపేక్ష ఎక్కువైపోతే ఇక మీరు దేవుణ్ణి ఆరాధించలేరు, సేవించలేరు, భక్తి చేయలేరు. అందుకే మీరు ఉంటే నా కొరకైనా ఉండండి, లేదా డబ్బు కొరకైనా ఉండండి. ఒక్క మాట చెప్పాలంటే డబ్బు, ధనం దేవుని స్థానంలో కూర్చుంది ఈ రోజున. అందుకే మన భారతదేశస్తులు డబ్బును కూడా దేవుడు చేసేశారు, ఒక దేవతతో పోల్చేశారు. ధనాన్ని ఒక దేవతతో పోల్చేశారు. క్రైస్తవుడు ముందు దేవుణ్ణి, డబ్బుని పెడితే ఎవరిని కోరుకోవాలా? మీ ఇష్టం. ఈరోజు అసలు మీరు ఎవరిని కోరుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి. మీ మనసులు తెలుసు. ఈ రోజుల్లో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కనుమరుగైపోయారు బిడ్డలారా. లోకాన్ని ప్రేమించే వాళ్ళు అయిపోయారు, శరీర కోరికల్ని ప్రేమించే వాళ్ళు అయిపోయారు, ధనాన్ని, ఐశ్వర్యాన్ని ప్రేమించే వాళ్ళు అయిపోయారు. ఎలా సంపాదించుకోవాలి, ఎట్లా కూడబెట్టుకోవాలి, అక్కడ ఎలా కొనాలి, ఇక్కడ ఎలా కొనాలి, ఎట్లా చేద్దాం, ఎలా, ఇదే 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 క్రైస్తవ్యంలో పేదరికం ఇంత ఎక్కువగా మన ప్రాంతాల్లో పెరిగిపోవడానికి కారణం ఏంటంటే దేవునిని ప్రేమించి ఆయనతో క్రమముగా నడవకుండా పోవడమే. క్రైస్తవులో పేదరికం ఈరోజు ఇంకా చాలా కుటుంబాలు ఉండడానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమించకపోవడం, దేవునితో క్రమంగా నడవకపోవడం, ఆయన వాక్యముని గొడుగు కింద ఉండకపోవడం. చెప్పండి తల్లే, అబ్రహాం దేవుడు ఎలా దీవించాడు? అబ్రహాం ఎలా దీవించాడు దేవుడు? వెండి, బంగారం, పశువులు కలిగి బహుధనవంతులుగా ఉండేటట్లుగా పక్కవాడు సొమ్మంతా లాక్కొచ్చి, ఎవడైతే కీడు చేయాలనుకున్నాడో, ఎవడైతే హాని చేయాలనుకున్నాడో, హాని చేయాలనుకున్న వాడు సొమ్మంతా పెరుక్కొచ్చి దేవుడు అబ్రహాం చేతుల్లో పెట్టేశాడు. గొప్ప ధనవంతులుగా దేవుడు ఆస్వాదించాడు. ఎలియాజరు చెప్తున్నాడు, నా యజమానుని యెహోవా ఆస్వాదించాడు. నేను మరలా మీకు చెప్తున్నాను, మనల్ని దేవుడే దీవించాలి. మీరు దేవుని ద్వారా మాత్రమే ఆస్వాదించబడాలా. నిన్ను కానీ నన్ను కానీ దేవుడు మాత్రమే దీవించాలి. దీవిస్తాడా, దీవించడా? చెప్పండి, డౌట్ లేకుండా చెప్పండి. దేవుడు మనల్ని దీవిస్తాడా, దీవించలేడా? దీవించగలడా, దీవించలేడా? శక్తి ఉందా, శక్తి లేదా? మన దేవుడు శక్తి గల దేవుడు, శక్తి లేని దేవుడా? శక్తి గల దేవుడు కదా. అసలు దేవుడు అంటే ఈయనే, ఇంకెవరున్నారు చెప్పండి ఈ లోకంలో? సృష్టికర్త అయిన దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను నిశ్చయముగా ఆయన ద్వారా దీవించబడతాను. కానీ మన మనసు ఆర్థిక సంబంధమైన వాటి మీద ఉండకూడదు, డబ్బు వెనక పరిగెత్తకూడదు, గౌరవాల వెనక పరిగెత్తకూడదు. మనం ప్రేమించాల్సింది, మనం పరిగెత్తాల్సింది, మనం నిలబడాల్సింది దేవుని కోసం. నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. బా, ఎంత మంచి దేవుడు! అసలు దేవుడు మనల్ని ఎలా ఆస్వాదిస్తాడో తెలుసా? ఈ మాట చదివితే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం, జడ్జెస్ చాప్టర్ 5 వర్స్ 31. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం చదివితే చక్కని మాట రాయబడింది అక్కడ.
ఆయనను ప్రేమించువారు, అది తమ్ముడా, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాకేమన్నాడు? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడు. ఎలా చేస్తాడు ఆస్తికర్తలుగా అంటే, ఆయనని ప్రేమించే వాళ్ళు బలముతో ఉదయించే సూర్యుడు వలె వృద్ధిలోకి వస్తారు. బలముతో ఉదయించే సూర్యుడు. క్రైస్తవులు ఉదయించే సూర్యులుగా ఉంటారు, అస్తమించే సూర్యులుగా కాదు. ఉదయాన్నే మనం చూస్తే ఎర్రగా పైకి వస్తాడు. ఆ సూర్యోదయాన్ని చూడడానికి సముద్రం చాలామంది తొందరగా వెళ్ళిపోతుంటారు. ఆ సముద్రంలో నుంచి వచ్చినట్టు వస్తాడు అనమాట, ఎర్రగా లేలేత కిరణాలతో. అప్పుడు మనం సూర్యుడిని స్టార్టింగ్లో చూడొచ్చు లైట్గా, కానీ సమయం గడుస్తున్న కొలది మిక్కిలి ప్రకాశమానమై ఇలా మధ్యాహ్నం చూసేసరికి దగ్గ మెరుస్తూ కనీసం కళ్ళుతో ఒక్క సెకండ్ కూడా చూడలేనంత మిక్కిలి ప్రకాశం కలిగి బలముతో ఉదయించు సూర్యుడు వలె పైకి లేస్తాడనమాట. దేవుడు తన పిల్లల్ని బలముతో ఉదయించు సూర్యుని వలె ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట నచ్చితే ఒకసారి ప్రభుకి చప్పట్లు కొట్టండి, ఏసైకి చప్పట్లు కొట్టండి, ఏసైకి చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు తన ప్రజల్ని ఏ క్రమంలో ఆశీర్వదిస్తాడో, ఎలా ఆశీర్వదిస్తాడో మీకు అర్థమవుతుంది. మనల్ని దేవుడు బలముతో ఉదయించే సూర్యునిలా, క్రమక్రమంగా వెలుగు ఎలా అభివృద్ధి అవుతుందో, క్రమక్రమంగా వెలుగు ఎలా ప్రకాశమానం అవుతుంటుందో, క్రమక్రమంగా ఎలా శక్తిగా ఆయన సూర్యుడు ఎలా ప్రకాశిస్తూ వేగంగా పైకి లేస్తాడో, సేమ్ అలాగే ఉదయాన్నే కొద్దిపాటి వెలుగుతో ప్రారంభమైన సూర్యుడు మధ్యాహ్నం వచ్చేసరికి అందరూ తల ఎత్తి చూసేంత ఎత్తుకి, అందరూ పైకి తల ఎత్తి చూసేంత, ఎవరు కళ్ళతో చూడలేనంత ప్రకాశమానంగా తన బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఇది ఎవరికో తెలుసా? ఆయన్ని ప్రేమించే వారికి మాత్రమే. ఈ ఆశీర్వాదం ఎవరికి జోసెఫ్ అన్న? కేవలం దేవుని ప్రేమించే వారికి మాత్రమే. ఇంత ఉదయాన్నే మీరు ఎప్పుడు రెడీ అయ్యారో, ఎప్పుడు లేచారో, ఇంత ఉదయం వచ్చేసారంటే మనం దేవుని ప్రేమిస్తున్నామా కాదా? దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టే కదా మీరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆయన్ని ప్రేమిస్తున్న బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు ఎందుకు వదులుతాడు? అందుకే వాక్యం ఏం రాయబడిందంటే, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను. మొదట్లో మన స్థితి చాలా కొద్దిగా పేదరికంలో ఉంటుంది, కానీ తుదకి వచ్చి చూసేసరికి అదిగో నడినెత్తిన ఉన్న సూర్యుడిలాగా మహాభివృద్ధి. మన వైపు చూడడానికి కూడా సాహసం చేయలేనంత అభివృద్ధిలోనికి ఆయన ప్రజల్ని దేవుడు నిశ్చయంగా తీసుకొని వెళ్తాడు. తనను ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా మారుస్తాడు. అట్లాగని మళ్ళీ మనం ఆస్తుల మీద మనసు పెట్టుకోకూడదు. చూడండి, ఇక్కడ మన మైండ్ అంతా ఎక్కడ ఉండాలా? దేవుని ప్రేమించడం మీద ఉండాలా. మన మైండ్ అంతా ఎక్కడ ఉండాలా? వాక్యముని గొడుగు కింద ఉండాలా. మన మైండ్ అంతా ఎక్కడ ఉండాలి? సిరి మీద కాదు, దేవుని మీద ఉండాలి. చూసారు, అర్థమవుతుందా? అంటే దేవుడు ఈ రీతిగానైతేనే దేవుడు తన ప్రజలను ఆశీర్వదిస్తాడు. మనం ఇలా ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు తమ్ముడా. మనం ఇలా జీవిస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మనం ఇలా నిలబడితేనే వెలివేయబడి తక్కువ కులస్తులుగా ప్రజల చేత ఈసడించబడుతున్న మన జీవితాలు ఉదయించే సూర్యులా దీవించబడతాయి. ఇలా జీవిస్తేనే తండ్రులుగా మనం తీర్మానం చేసుకోవాలి మన బిడ్డల కోసం, తల్లులుగా మనం నడుంగట్టుకోవాలి దేవుని కోసం. ఇక్కడ ప్రార్థనలో ఉన్నావు, అక్కడికి వెళ్ళి లోకపు మాటలు చెప్పుకునే స్త్రీలతో తిరుగుతున్నావు. ఇక్కడ దేవుని చర్చికి వచ్చావు, బయటికి పోయిన తర్వాత అక్రమస్తులతో సహవాసాలు చేస్తున్నావు. ఎలా సాధ్యం నీకు? ఎలా దీవించబడతావు? మనం పైకి లేవలేదు అంటే దానికి ఒకే ఒక కారణం, పొరపాటు మందే. బంధవేనా? మనం దీవించబడలేదు అంటే దానికి ప్రధాన కారణం మనలో పొరపాటు జరిగింది. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నమ్మదగిన దేవుడు. 13వ అధ్యాయం తమ్ముడా, అక్కడ చూడండి మాట. 13వ అధ్యాయం చూడండి, 22వ వచనం. సామెతలు 13:22. మంచివాడు అన్నాడు చూడు. మంచివాడు తన పిల్లలను అదేనా? మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును. చూసారా, ఇందాకేమో నన్ను ప్రేమించే వాళ్ళని నేను ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పాడు మాకు దేవుడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మంచివాడైతే నీవు మంచివాడవైతే నీ పిల్లల్ని అంటే మనవరాళ్ళని నువ్వే ఆస్తికర్తలుగా చేస్తావు. అబ్బో, ఇక్కడ మీకు అర్థమైంది. మీకు విషయం చెప్పాల్సి నేనేం చెప్తున్నానంటే, మనం దీవించబడటం దేవునికి ఇష్టమా? క్రైస్తవులు ఆస్వాదించబడటం దేవునికి ఇష్టమా? క్రైస్తవులు ధనవంతులు అవడం ప్రభుకి ఇష్టమా? ఇష్టమేందిరా నాయనా.
నిన్ను దేవుడు ఏ రేంజ్ తీసుకెళ్ళాలని కోరుకుంటాడంటే నువ్వు సంపాదించిన ఆస్తితో నీ మనవాళ్ళు కూడా తినాలా. సార్ పాస్టర్ గారు ఈ జరిగే మాటల జరగని మాటల సినిమాల్లో అయితే మేము నమ్మతాం, తాత ఆస్తి మనకు వచ్చింది అనుభవిస్తున్నాం అంటే మేము నమ్మతాం, సినిమాల్లో జరుగుతుంటాయి అట్లా. కానీ జరుగుతాయంటావా? అబ్రహాము గారికి జరగలేదా? ఇస్సాక్ గారికి జరగలేదా? యాకోబు గారికి జరగలేదా? పుట్టడం అబ్రహాం గారు తల్లి గర్భంతో వస్తానే బంగారు దండతో బయటకు వచ్చాడా? తల్లి గర్భములో నుండి బయటకు వచ్చినప్పుడు ఎవరైనా దిగంబరిగా రావాల్సిందే. కొందరు అన్యాయము చేసి సంపాదించుకుంటారు. దేవుని బిడ్డలైతే దేవుని చేతనే ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి కలిగిన మార్గాల్లో మనం సంపాదించుకుంటాం. అందుకే మనం వ్యాపారాలు పెట్టినా, అంగళ్ళు పెట్టినా దుర్వ్యాపారాలు చేయకూడదు. మనం సిగరెట్లు, పాన్ పరాగాలు, గుట్కాలు, మనుష్యుల ఆరోగ్యాలు పాడు చేసి మనుషుల నరకానికి తీసుకెళ్ళి ఏ వస్తువు మన అంగట్లో మనం అమ్మకూడదు. ప్రజల ఆరోగ్యం కొరకే మనం చేయాలా. మీకేం తెలుసన్నా, సిగరెట్ల మీద వచ్చి డబ్బు ఎడవస్ తెలుసా? బీడీలు పెట్టినా చాలు, అసలు ఆ డబ్బు మామూలు డబ్బు కాదు. లూదమ్మా ఎప్పుడన్నా ప్రకాష్తానా నువ్వు? మన సార్ మాట్లాడి మనం సంపాదించుకోలేవు. చల్లగా తెచ్చిపెట్టి నువ్వు కింద సీసాలు పెట్టు, నేను అమ్మతా కదా. ఈ పాస్టర్ గారు మాట్లాడితే మనం బతకలేము అసలు. క్రైస్తవులు ఎంతోమంది బ్రాందీలు అమ్మేవాళ్ళు ఉన్నారు. సంపాదన కోసం, డబ్బు కోసం, ఆస్తులు సమకూర్చుకోవడం కోసం దుర్వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కళ్ళుని దేవుడు తెరుచునుగాక. మనల్ని దీవించాల్సింది దేవుడే. నిన్ను ఎలా దీవిస్తారో తెలుసా దేవుడు? నీ పిల్లలను కూడా ధనవంతులు చేయగలిగేంత సమృద్ధితో మనల్ని దేవుడు ఆస్వాదిస్తాడంటున్నా. అంటే ఇప్పుడు చెప్పండి, మనం అంత స్థాయిలో ఉన్నామంటే మనల్ని దీవించడం దేవునికి ఇష్టమా కాదా? మన పిల్లల్ని కూడా మనం అభివృద్ధిలోకి తీసుకురాగలిగేంత ఉన్నతంగా మన దేవుడు ఆ స్థితిలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఇక మనల్ని దీవించకపోవడం ఆయనకి ఎందుకు ఇష్టం ఉండదు? లేదా మనల్ని దీవించాలి అని ఆయన ఎందుకు అనుకోడు? ఇన్ని మాటలు. ఇక్కడ ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, తండ్రులారా, తల్లులారా, మనం తిని మనం కట్టుకొని మనం పోవటం కాదు, మన పిల్లలకి మనం జాగ్రత్త చేయాలా, మన పిల్లలకి మనం సమకూర్చాలా. కాస్త దేవుడు నీకు ఇచ్చిన సొమ్ముని మొదట దేవుడు కాబట్టి దేవుని పనుల కోసం కొంత వాడి కుటుంబాలు అన్నం కూడా లేకుండా చేయకుండా, నీ వల్ల నీకు పుట్టిన పిల్లలు, నువ్వు చేసుకున్న భార్య నీ వల్ల ఏడవకుండా ఇంటి క్షేమం కొరకు, ఇల్లు గడవడం కొరకు యజమానురాలుగా మన ధనాన్ని ఇంట్లోకి వాడాలి. కొంతమంది ఇంట్లో కూడా ఏం పెట్టకుండా బ్యాంకులు వేస్తుంటారు. పోయి నేను ఎందుకు వేస్తాను, నేను నీకు నా సంబంధంలే, మీరు అటెండ్ చేసుకోండి, నాకు సంబంధంలే అని కొంతమంది భర్తలు భార్యలు డబ్బు దగ్గర కొట్టుకో ఒకటే మనం కొట్టుకోవటం. భార్య భర్తను కొడతాడు, భార్యను కొడతా ఉంటుంది, డబ్బుల దగ్గర తొగులు. ఇప్పుడు బిడ్డలారా, తిమోతి పత్రికలో 1 తిమోతి పత్రిక 5:8 ఏమో తెలుసా? ఒకవేళ కనుక మీ ఇంటి వారిని మీరు సంరక్షించకపోతే, నీ స్వకీయుల్ని లేదా నీ ఇంటి వారిని నువ్వు సంరక్షించకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవాడవై ఉంటావు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం గనక మన కుటుంబంలో మన పిల్లల్ని, మన భార్యను కనుక సక్రమంగా చూసుకోకపోతే యేసును ఎరగని అన్యజనుల కంటే మనం చెడ్డవాళ్ళమంట. అబ్బా, యేసును ఎరగని అన్యజనుల కంటే మనం చెడ్డవాళ్ళమే. అవిశ్వాసుల కంటే చెడ్డవాళ్ళం అయిపోతాం మనం. కాబట్టి ఇంటి వారిని పోషించడానికి, వారికి కావాల్సిన అవసరం తీర్చుకోవడానికి కొంత డబ్బు ఖర్చు పెట్టాలి. మనం సంపాదించిన దాంట్లో మొదట దేవునికి ఇవ్వాలా, తర్వాత ఇంటి కోసం వాడుకోవాలి. మూడోది ఎంతో కొంత భవిష్యత్ అవసరాల కోసం. చీమలు ఎలాగైతే వర్షాకాలంలో బతకడానికి దాచుకుంటాయో, రాబోయే కష్టకాలం తప్పించుకోవడానికి, రాబోయే భయంకరమైన పరిస్థితులు తప్పించుకోవడానికి చీమలు కష్టపడి ఎలా కూర్చుకుంటాయో, మన ధనంలో కొంత భాగాన్ని ఖచ్చితంగా రాబోయే కష్టకాలం తప్పించుకోవడానికి క్రైస్తవులు ఖచ్చితంగా జాగ్రత్త చేసుకోవాలా. ఉన్న దాంట్లోనే, ఇచ్చిన దాంట్లోనే జాగ్రత్త చేసుకోవాలి. అట్లని ఇంట్లో ఎండబెట్టి కాదు, ఇంట్లో చూసుకొని మిగిలించుకోవాలా. అది దేవుడు చెప్పిన క్రమం. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టి చెప్పండి హల్లెలూయా. అంటే క్రైస్తవులు తమ పిల్లల భవిష్యత్తుని అగమ్య గోచరంగా మార్చకూడదని, అందుకోసం దైవికమైన కొన్ని నిర్ణయాలు తీసుకొని వారి భవిష్యత్తు కోసం మనం ఎంతో కొంత దాచాలని, తల్లిదండ్రులే పిల్లల కోసం సంపాదించాలని వాక్యం రాయబడి ఉంది. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు కూర్చాలని చెప్తుంది వాక్యం. కాబట్టి
అందుకొరకు మన ప్రతి శరీర ఆశలు కట్టుకొని మన బిడ్డల కోసం నిలబడి మనతోనే పోయి అప్పులు చేసి మన బిడ్డల తలల మీద అప్పులేసి పోకుండా మన పిల్లలు మనం ఇచ్చింది తినేదంటగా దేవుని చేత దీవించబడి పిల్లలు కూడా మన ద్వారా ఆస్వాదించబడేంత భక్తి మనం చేసి శరీరాశలు కట్టుకొని నిలబడి వాక్యం అనే గొడుగు కింద ఉండి నీ పిల్లలకు నువ్వు దీవెనకరంగా మారి వెళ్ళాలని దేవుడు మనందరి విషయంలో కోరుకుంటున్నాడు. నా మాటలు అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అన్యాయం చేసి సంపాదించాలా, దేవుని చేత దీవించబడాలా? అన్యాయం చేసి కదా, అక్రమంగా కాదు, దేవుని చేత మనం దీవించబడాలి. నిశ్చయంగా నీ పిల్లల్ని నువ్వు ఆస్తికర్తలుగా చేసే అంతగా దేవుని దీవిస్తాడు బిడ్డ. నమ్మితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం, నమ్ముట నీ వలననైతే అని ఉంది కదా పాట. కాబట్టి ఖచ్చితంగా నమ్మాలి. వాక్యం ఎప్పుడు వ్యర్థం కాదు బిడ్డలారా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. ఇవన్నీ కూడా దేనికో తెలుసా? ఇవన్నీ కూడా దేనికో తెలుసా? దేవుడు మనల్ని దీవించడం ఆయనకి ఇష్టమా అని ప్రూవ్ చేసేదానికి పాత నిబంధన ఆధారంగా. వచ్చే వారం కొత్త నిబంధన ఆధారంగా చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం తమ్ముడా, 8వ వచనం చూడండి ఒక్కసారి. యెషయా గ్రంథం 58:8 ఏముంది అక్కడ? నీ ఆహారం ఆకులు కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడిని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇది మనం తెలిసిన వాక్యం మనందరికీ. అమ్మలారా, నేనేదో చెప్పుకుంటున్నానని మీరేదో మీ మార్గాల్లో ఉండబాకండి. ఏయ్ మెర్సీ ఏమ్రా రే లడ్డా, జాగ్రత్తగా ఉండండి. ప్రశాంతి ఏమి మీ ఇద్దరు ఆటలాడుతున్నారు? మమత ఫ్యాన్కి కట్టేస్తాను, నీ ఇష్టం. ఎక్కడ ఆపాం తమ్ముడా? ఏమో మాకు తెలుస్తారంటారా? నేను మర్చిపోయాను, చెప్పండి. దేవుడు మనల్ని దీవించడం దేవునికి ఇష్టమా? ఇష్టమేం తల్లే. ఇప్పుడు చూడండి, మన చదివిన వాక్యాలు ఏముందో తెలుసా? ఆకలి కొనిన వారు మనకు కనబడితే వాళ్ళకి ఆహారం పెట్టమని దేవుడు చెప్తున్నాడు. తర్వాత రక్త సంబంధి, మన బంధువు, మన రక్త సంబంధి, చిన్నమ్మ పెదమ్మ పిల్లలో మన రక్తానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ముఖం తప్పించకుండా వాళ్ళని ఆదుకోమని దేవుడు చెప్తున్నాడు. దిక్కుమాలిన బీదలు ఎవరైనా మనకు కనబడితే వాళ్ళని ఇంట్లో చేర్చుకోమని చెప్తున్నాడు దేవుడు. దిక్కుమాలిన బీదల్ని ఇంట్లో చేర్చుకోమని చెప్తున్నాడు. వస్త్రహీనులు కనబడితే వాళ్ళకి మన దగ్గర ఉన్న వస్త్రాలు ఇవ్వమని చెప్తున్నాడు దేవుడు. మనం వేరే వాళ్ళ వస్త్రాలు తీసుకోవటం కాదు తమ్ముడా, మనం ఇతరులకు వస్త్రాలు ఇవ్వాలి. అది దేవుని ఆశ. అప్పుడు ప్రభు అంటాడు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని. అయితే ఇప్పుడు ఈ వాక్యంలో మనం ఏం తీసుకోవాలంటే, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చేవాడు, ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టేవాడు, దిక్కుమాలిన పేదలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పోషించేవాడు, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టేవాడు, రక్త సంబంధులను ఆదుకునేవాడు. పేదవాడా ఉన్నోడా? చెప్పాలి నాకు ఈ మాట. పేదవాడు చేయగలుగుతాడా అన్న? ఓకే నీ పాయింట్ నాకు అర్థమైందన్న. కోటీశ్వర్లు చేయరు, అటువంటి మనసు వాళ్ళకు ఉండదు. అంత కొంత చిన్న ఉండే తక్కువ పేదరికలు ఉండే వాళ్ళకి ఆ ప్రేమ ఉంటుందని మా బాంధవం అని చెప్తున్నాను. ఓకే, కానీ నేనేమంటానంటే ఆ పూటకు తెచ్చుకొని తినేవాళ్ళు ఇలా చేయగలుగుతారా? వాళ్ళకే లేదు పాపం. వాళ్ళు ఇంకా ఆహారం లేని వాళ్ళకి ఏం పెట్టగలుగుతారు? వీళ్ళకే లేదు. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వగలుగుతారు? వీళ్ళకే లేదు. రక్త సంబంధులకు ఏం చేయగలుగుతారు? వీళ్ళకే లేదు. దిక్కుమాలిన పేదలు ఇంట్లో ఏం చేర్చుకుంటారు? నేనేమంటున్నానంటే, ఇన్ని కార్యాలు మనం నమ్మకంగా దిక్కులేని వాళ్ళని ఆదరించగలిగే స్థితిలో, వస్త్రహీనతలో ఉన్న వాళ్ళకి వస్త్రాలు ఇచ్చే స్థితిలో, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టే స్థితిలో, రక్త సంబంధులను ఆదుకునే స్థితిలో నిన్ను ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనం ఆ స్థాయిలో జీవించబడాలని దేవుని ఆశ. మీరు ఎన్నైనా చెప్పుకోండి, మేము మారం, మేము వినమంటే నాకు సంబంధం లేదు. ఇక ఆపేస్తున్న టైం అయిపోయింది. ఇంకొక వచనం చూపించి ఆపేస్తా బిడ్డలారా. పాత నిబంధన ప్రకారం, పాత నిబంధన వాక్యానుసారం ఆయన ప్రజలు దీవించబడాలని నిశ్చయముగా దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన మనసు ఎప్పుడు కూడా ధనం మీద, ధనాపేక్ష మీద ఉండకూడదు.
మన చూపంతా వాక్యమనే గొడుగు మీద ఉండాలి. మన చూపంతా వాక్యమైన దేవుణ్ణి ప్రేమించడంలో ఉండాలి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నడుము కట్టుకొని పిల్లల భవిష్యత్తు కొరకు జాగ్రత్త కలిగి నీవు సక్రమంగా నిలబడితేనే నీ పిల్లలు నీ ద్వారా రేపు దీవించబడతారు. బైబిల్ ఏం చెప్పింది? నీ తండ్రి అయిన దావీదుని బట్టి, నీ తండ్రి అయిన దావీదుని బట్టి, నీ తండ్రి అయిన దావీదుని బట్టి అని చెప్తా ఉంటాడు దేవుడు బైబిల్లో. తండ్రులు దేవునికి నమ్మకంగా నిలబడితే పిల్లల్ని తండ్రులు బట్టి జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. ఒకవేళ వారు చెడు త్రోవలోకి వెళ్ళిపోయినా నీ భక్తి, నీ కన్నీరు, నీ పరిశుద్ధత, నువ్వు ప్రభువుకు నిలబడిన రోషం గల జీవితాన్ని బట్టి పిల్లల్ని మరలా దేవుడు లైన్లో తీసుకొచ్చుకుంటాడు. నీ బిడ్డల్ని క్రమంలోకి దేవుడు తీసుకొస్తాడు. మనం పరిశుద్ధులమై వాక్యం అనే గొడుగు కింద నిలబడితే అప్పుడు దేవుడు మనల్ని ఇతరులకు ఇచ్చేటట్టు దేవుడు చేస్తాడు. అప్పుడు దేవుడు మనల్ని బీదవాళ్ళని ఆదుకునేట్టు చేస్తాడు. నిశ్చయంగా దీవిస్తాడు దేవుడు ఆ స్థితికి. అయితే మనం మన కంటి చూపు, మన చూపు కానీ మన ఆశలు కానీ లోకం మీద, పాపం మీద, లేకపోతే శరీర ఇచ్చల మీద, ధనాపేక్ష మీద ఉండకుండా చూసుకోవాలి బిడ్డలారా. లాస్ట్ మాట చెప్పానా? లాస్ట్ మాట. ఇప్పుడు ఒక్కసారి కొత్త నిబంధనలో ఒక మాట చూద్దాం, చదివేసి ముగించేద్దాం. ఇప్పుడు లాస్ట్ మాట 3వ యోహాను పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 2వ వచనం చదివితే చాలా చక్కని మంచి మాటలు ఉంటాయి. యోహాను గారు రాసిన 3వ పత్రిక 2వ వచనం ఏముంది అక్కడ? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లి. చెప్పండి, కొన్ని విషయాలా అన్ని విషయాలా? మనోహరన్న అర్థమవుతుందా? మనం కొన్ని విషయాల్లోనే వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడా? అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడా? అన్ని విషయాల్లో. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే మనం అక్కడ ఏం చదువుకోవాలంటే, మనము అన్ని విషయాల్లో సౌఖ్యము కలిగి వర్ధిల్లుతూ, అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంటే దేవుడు తన ప్రజలు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, వారు సౌఖ్యంగా ఉండాలని, దేవుని ప్రజలు ఆర్థిక అభివృద్ధి కలిగి అనేకులకు చెయ్యి చాచేవాళ్ళుగా ఉండాలని లేఖనాల వెలుగులో, పాత నిబంధన వెలుగులో తేలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇంతవరకు మనం చెప్పుకుంటూ వచ్చిన లేఖనాలను బట్టి మనం లాస్ట్ ఫైనల్ చేయాలంటే, నెంబర్ 1, తన ప్రజలను దేవుడు ఆర్థికంగా దీవించువాడు. నెంబర్ 2, తన ప్రజల్ని దేవుడు అప్పిచ్చే స్థాయిలో ఉంచువాడు. నెంబర్ 3, తన ప్రజల కుటుంబాల మీద వర్షాన్ని, దీవెనల వర్షాన్ని, ఆకాశమును ధననిధిలో నుండి దీవెనల వర్షాన్ని కురిపించేవాడు. తర్వాత దేవుడు తన ప్రజల్ని బీదలు ఆదరించే స్థితిలో ఉంచేవాడు. దేవుడు తన ప్రజలు ఇతరులకు వెలుగుకరంగా, దీవెనకరంగా ఉంచేవాడు. దేవుడు తన ప్రజల్ని అన్ని విషయాల్లో సౌఖ్యము కలిగి వర్ధిల్లే స్థితిలో ఉంచువాడనే మనం ఇంతవరకు చెప్పుకున్న వాక్యంలో మనకు అర్థమైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కాకపోతే పాత నిబంధన వాక్యాలతోనే మనం వాక్యాన్ని ఎండ్ చేసేయకూడదు. పాత నిబంధనలో ఉన్న సత్యాన్ని తీసుకొని వచ్చి కొత్త నిబంధనతో మనం సరిచూచాలా. మనకు ఆధారం ఏంటంటే కొత్త నిబంధన. యేసు ప్రభు వారు వచ్చి మనకు నిబంధన ఇచ్చిపోయాడు. కొత్త నిబంధనలో కూడా ఇదే ఉంటే ఖచ్చితంగా మనం ఇంక దాన్ని ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. కొత్త నిబంధనలో ఉంది, వచ్చే వారం నేను మీకు చూపిస్తా విషయాలు. బిడ్డలారా, ఒకటే మనం కొత్త నిబంధనతోనే మనం ముగించేయకూడదు. కొత్త నిబంధన పాత నిబంధన దగ్గర పెట్టి చూస్తే పాత నిబంధనలో ఉన్న విషయాన్ని కొత్త నిబంధన నిర్ధారించాలా. కొత్త నిబంధనలో ఉన్న విషయాన్ని పాత నిబంధన నిర్ధారించకపోయినా పర్వాలే, ఇది నీడ, అది నిజమైన వస్తువు. కొత్త నిబంధన నిజమైన వస్తువు. కొత్త నిబంధనలో ఉన్న సంగతులు ఇక్కడ మనకి రుజువు చేయకపోయినా పర్లేదు, కానీ ఇక్కడున్న విషయాలు అక్కడ రుజువు చేయాలి ఖచ్చితంగా. అప్పుడే మనం నమ్మాలి. కాబట్టి నేనేమంటానంటే బిడ్డలారా, దేవుని ప్రజలు ఆర్థికంగా దీవించబడటం దేవుని చిత్తం. దేవుని ప్రజలు ఆర్థికంగా దీవించబడటం దేవునికి ఇష్టం. నిన్ను దేవుడు నిశ్చయంగా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు తమ్ముడా. కానీ ఎప్పుడు కూడా నీ మనస్సు వాటి వెనక పరిగెత్తకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకి, చెప్పండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలమని వాక్యం చెప్పింది. కొందరు తామెరుగకయే తమ ధనాపేక్ష చేత తమ్మును తామే పొడుచుకున్నారు, అనేక రకాలైన శ్రమలు పడ్డారని దేవుని వాక్యం రాయబడి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలు విని, ఆయన మాటలు ప్రేమించి, ఆయనకు ఒక నడుం కట్టుకొని వాక్యం అనే గొడుగు కింద నమ్మకస్తులమై ఆయనను ప్రేమిస్తూ సాగిపోతే, దేవునికి తప్ప ఇంకెవరిని ప్రేమించినంత భక్తులకు నువ్వు వస్తే,
దేవుణ్ణి తప్ప ఇంకెవ్వరికి మొదటి ప్రయారిటీ ఇవ్వలేనంత లోతైన భక్తిలోకి నువ్వు వస్తే, నీ జీవితంలో నా జీవితంలో మొట్టమొదట దేవుడే ఉండగలిగే స్థితిలోకి నువ్వు వస్తే, నిశ్చయంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఇదిగో ఇతరులకు దీవెనకరమయ్యే స్థితిలో నిన్ను నిలబెడతాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం.